రిజర్వేషన్ వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమైతే తమకున్న మెజార్టీ బలంతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకొని జబ్బలు చర్చుకోవచ్చు. కానీ కుల ప్రతిపాదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం అనేది కేంద్రం పరిధిలో ఉంది. దీనిపై రాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేసినా, జీవోను జారీ చేసినా అంతిమంగా పార్లమెంటు ఆమోదం పొందితే తప్ప అవి చట్టరూపం దాల్చే అవకాశం లేదు. పైగా ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే గతంలో పరిమితులు విధించింది. పలు కేసుల విచారణ సందర్భంగానూ న్యాయస్థానం దీన్ని ప్రస్తావించింది. ఒక్క తమిళనాడుకు మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంది. అయినా పట్టించుకుని రేవంత్ సర్కార్ అక్కడ మా రాహుల్ చెప్పారు, ఇక్కడ మేము అమలు చేస్తాం అన్నట్లు దూకుడుగా వ్యవహరించి చివరికి బొక్కబోర్లా పడింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నెంబర్ 9 జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని దాటేశాయి. ప్రభుత్వ జీవోను పలువురు హైకోర్టులో సవాల్ చేయగా కోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. తుది తీర్పు వెలువడే వరకు రిజర్వేషన్లో జీవో అమలుపై స్టే కూడా విధించింది. దాంతో బీసీ ఛాంపియన్ గా స్థానిక ఎన్నికల గోదాలో విజయ విహారం చేద్దామనుకున్న రేవంత్ సర్కారు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అయినా బింకంగా హైకోర్టు స్టే ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్